क्षणं प्रपद्ये काषाय वस्त्रं करदण्डधरिणीं कमण्डलं पद्म करेण शङ्खं चक्रं गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। జయ గురుదేవ దత్త. ఈరోజు మనం చేసే వీడియో దత్తక్షేత్రాల్లో అతి ముఖ్యమైన క్షేత్రం గురించి చెప్పుకుందాం. దత్తక్షేత్రం చూసారా, దత్తుడు నా వాళ్ళలోనే ఉన్నారన్నమాట. అంటే ఈ దత్తుడికి నేను దత్తమయ్యానో లేదా నాకు దత్తుడు దత్తమయ్యాడో నాకు తెలియదు, కానీ దత్తక్షేత్రాలు అంటే నాకు అమితమైన ఆనందం అండి. అయితే ఆనందం అంటే గుర్తొచ్చింది. నిన్న చేబ్రలో ఒక సిద్ధమంగళ స్తోత్రం జరిగితే దానికి నేను ఒకసారి సిద్ధమంగళం పాడుతూ ఉన్నాను. తన్మయత్వంతో పాడుతూ ఉన్నా కళ్ళు మూసుకొని. అయితే దాన్ని ఎవరో కామెంట్ పెట్టారు, అంత సీరియస్గా ఎందుకు పాడుతున్నారు, మీకు భక్తి లేకుంటే అని కామెంట్ పెట్టారు. అంటే భక్తి లేకుంటే కాదండి, కాదు, అది తన్మయత్వంతో పాడినప్పుడు మనకు అలా వస్తాయండి. మనకు అలా తన్మయత్వంతో పాడితే ఓ ఈ పల్లికిలిచుకొని నవ్వుతూ చెప్తారా కదా, చెప్పండి. మనం భక్తితో, నిజంగా భక్తితో ఉంటే మన కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి, అష్టసాత్విక భావాలు ఉప్పొంగాలి. ఇష్టం లేకుంటే ఆ మొహం పెట్టుకొని అలా పాడారు ఎవరు. నిజంగా భక్తితో పాడితే మన కళ్ళు, మన చెవులు, మన నోరు ఏం చేస్తా అంటే మన శరీరమే ఏం చేస్తుందో కూడా మనకు తెలియని స్థితిలో మనం పాడగలగాలండి. అది భక్తి అంటే. అది ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. కాబట్టి అట్లాంటి నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టమాకండి. దేనికంటే మీరు ఏ భావంతో చూస్తే ఆ భావంతోనే కదా మీకు జరుగుతుంది, అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు పెట్టకండి. ఎవరు భక్తి లేకుండా ఎవరు పాడరు, చేయరు. ఇంక సరే విషయంలోకి వచ్చేద్దాం. మీకు నచ్చితే మంచిగా అలా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. లేదా మీకు అనిపించింది కామెంట్ చేయొద్దండి, దానికి ఏం బాధపడక్కర్లేదు. ఎవరు భక్తి లేకుండా చేయరు, ఏది చేయరు. ఇప్పుడు స్వామిని ఇలా ఉళ్ళ పెట్టుకున్నా దానికి కూడా మీరు కామెంట్ చేస్తే దాన్ని నేనేం చేస్తాను, అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నాకు ఇష్టం, నేను పెట్టుకున్నాను, దానికి ఎవరేం చేస్తారు. సరే, అయితే కరంజా, ఈ కరంజా అనే పేరు దత్తభక్తులు అందరూ విని ఉంటారు, ప్లస్ వెళ్ళి ఉంటారు. గురుచరిత్రలో శ్రీ నృసింహ సరస్వతి శ్రీపాద శ్రీవల్లభ స్వామి రెండవ అవతారమైన శ్రీ నృసింహస్వామి మాధవ శర్మకి అంబిక అనే దంపతులకి కరంజాలో జన్మించారు ఆయన. అది మహారాష్ట్రలో ఉంది. దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలా వెళ్ళాలో ఈసారి వీడియోలో తెలుసుకుందాం. అది మాకు విజయవాడ కానీ ఇలా చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళాలంటే మరి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. మూర్తిజాపూర్లో దిగాలండి. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఆ నవజీవన్ ఎక్కితే మూర్తిజాపూర్ అని ఊళ్ళో దిగితే కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు కరంజా అండి. అంటే నృసింహ సరస్వతి జన్మస్థలం, పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం ఎలా ఉందో అలాగే కరంజాలో ఆ శ్రీపాద వల్లభ రెండవ అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు. చాలా అత్యంత అద్భుతమైన క్షేత్రం అండి. దాన్ని దర్శించాలంటే కూడా మాటలు కాదండి. చెప్తూ ఉంటానుగా, దత్తక్షేత్రాలు దర్శించాలంటేనే మాటలు కాదు అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటా. అక్కడ స్వామి అనుగ్రహం లేకుండా, స్వామి కృప లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. అలాగే దాంట్లో కూడా ముఖ్య భాగంగా కరంజా ఒకటి. ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి అంటే, స్వామి ఎక్కడైతే జన్మించారో ఆ ఇల్లు ఇప్పటికీ ఉందండి. మెట్లు అంటే ఒక ఇల్లు, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో, దాన్ని రీమోడల్ చేసి చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారంట. ఒక మెట్లు ఉంటాయి, ఆ మెట్లెక్కి కొంచెం మేడ మీద పైకి వెళ్తే ఆ స్వామి జన్మస్థలంలో చక్కగా స్వామి నృసింహ సరస్వతి ఒక ఫోటో పెట్టి చక్కగా అందరూ అక్కడ కూర్చొని భజన చేసుకోవచ్చు. అలా మేము చాలాసార్లు వెళ్ళాను అక్కడ కరంజాకు. అక్కడ వెళ్ళి భజన చేసుకున్నాం. అట్లాగే పక్కనే కొంచెం ఒక 4 అడుగుల దూరంలో స్వామి యొక్క విగ్రహమూర్తి పెట్టింటారు, నృసింహ సరస్వతి. అది కూడా అత్యంత అద్భుతం. అంటే పిఠాపురంలో కాదు, ఒకే మూర్తి నృసింహ సరస్వతి మాత్రమే ఆ పీఠంలో పెట్టి ఉంటారు. అలాగే మనం అక్కడ భజన చేసుకోవచ్చు. చాలా పెద్ద, మనకు అక్కడ అంతా ఒక విశాల స్థలం ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే రూములు కూడా మనకు దొరుకుతాయి. అక్కడ నాకు ఒకసారి ఒక వారం రోజులు ఉండే అదృష్టాన్ని ప్రసాదించారు నృసింహ సరస్వతి. చాలా అత్యంత అద్భుతమైన పవర్ఫుల్ ప్లేస్ అక్కడ కరంజా.
ఆ కరంజాకెళ్ళి మన దగ్గరలో ఏమేమి ప్లేస్లు ఉంటాయి అంటే షేగాం గజాన్ మహారాజ్ ఆయన యొక్క షేగాం ఆ ఊరి పేరు, కాబట్టి అది కూడా అక్కడికి దగ్గరే అవుతుంది. అలాగే గులాబ్ బాబా ఆయన కూడా అత్యంత మహా అవధూత, కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గులాబ్ బాబా దగ్గర మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. కాబట్టి కరంజాకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గజాన్ మహారాజ్ దర్శించుకోండి, అలాగే మన ఈ యొక్క గులాబ్ బాబాని దర్శించుకోండి. అక్కడి నుంచి కాటేల్, ఆ గులాబ్ బాబాది సమాధి కాటేల్ అని ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకోండి. అక్కడ రామచంద్ర మహారాజ్ అని కరంజా కొంచెం దూరంలో ఒక మహా అవధూత ఉన్నారు, ఆయన మేము చాలాసార్లు దర్శించుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఆయన శరీరం వదిలారని మాకు తెలిసింది. ఆయన చాలా ఎత్తు అండి, అంటే ఇంచుమించు 7 అడుగులు ఏమన్నా ఉంటారేమో, అంత ఎత్తు ఉంటారనమాట స్వామి. ఆ స్వామిని మేము ప్రత్యక్షంగా దర్శించుకోవడం జరిగింది. ఇంకా కరంజాలో మనం అక్కడ పారాయణం చేసుకోవడానికి వీలవుతుంది. పైన మందిరం పైన పారాయణం చదువుకునే దాని ప్లేస్ ఉంటుంది, మనం చక్కగా పారాయణం చేసుకోవచ్చు, సిద్ధమాల చేసుకోవచ్చు, ఆపద్దర కష్టోత్తరం, అలాగే భజన, ఇలా చాలా చేసుకోవచ్చు. కాబట్టి కరంజాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు వెళ్ళి తీరాలి. అది ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ మీ ఊరి నుంచి ఒకవేళ సపోజ్ హైదరాబాదు లేకుంటే ఇలా చాలా దూరం నుంచి కూడా వెళ్తారు కదా, అలా కరంజాకు వెళ్ళే ట్రైన్స్ అంతా అక్కడ మూర్తి జపూర్లో అనే ప్లేస్లో దిగితే తప్పకుండా మనం వెళ్ళొచ్చు. మరి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ మరి మూర్తి జపూర్ వెళ్తాయో లేదో నాకు తెలియదు, కానీ షేగాం అయితే వెళ్తాయి కదా, షేగాం నుంచి కూడా కరంజా దగ్గర, కాబట్టి షేగాం వెళ్ళిన వాళ్ళు కరంజాని చూడండి, కరంజా వెళ్ళిన వాళ్ళు షేగాం చూడండి. గజాన్ మహారాజు కూడా మామూలు ఆయన కాదండోయ్, అమ్మ బాబోయ్, చాలా చాలా మహాత్ముడు ఆయన. అయితే అక్కడ షేగాం కూడా ఒక అత్యంత అద్భుతమైన ప్లేస్ అండి. అక్కడ మీరు వెతికినా కూడా చిన్న ఇంత చెత్త దొరకదండి, అంత శుభ్రత. అలాగే నిత్య అన్నదానం ఎప్పుడూ ప్రసాదం దొరుకుతూ ఉంటుంది. చాలా విశాలమైన ప్లేసు. అక్కడ ఆనంద నిలయం అని ఒక షేగాంకి అంటే గజాన్ మహారాజ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఆనంద నిలయం ఉంటుందంట. అది కూడా చాలా కొన్ని ఎకరాలు అంటండి అది. దాంట్లో కూడా చాలా అత్యంత అద్భుతమైన, పొద్దునెళ్తే అది ఇంచుమించు నీకు 5-6 గంటలు చూడడానికి మాత్రమే అంటే మనకు చూసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే అంత టైం పడుతుంది. కాబట్టి మనం దత్తక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా గబగబా ఇటెళ్ళి అటు వచ్చేయాలని అనుకోవద్దండి. ఈ కరంజా, అలాగే గజాన్ మహారాజ్ది, అలాగే మన గులాబ్ బాబాది, ఇవి మనం ఈ 3 చూడాలన్నా కూడా కనీసం మించి మనకి 3 రోజులు పడుతుంది. షేగాంలో ఒక నైట్ నిద్ర చేయాలి, కరంజాలో ఒక నైట్ నిద్ర చేయాలి. ఇంకా మీరు గులాబ్ బాబా దగ్గర చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, అది కూడా దత్తక్షేత్రమేనండి. కాబట్టి దత్తక్షేత్రాల్లో మనం వెళ్ళిన వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఒక్క రోజైనా మనం నిద్ర చేస్తే మనం అంటే మనం స్వామి చాలా మన కోరికలతో ప్రార్థనలు అడుగుతూ ఉంటాం కదా. కాబట్టి మేము మనకు కలలో మనకి స్వప్న దర్శనాలు ఇచ్చి స్వామి అనుగ్రహానికి తప్పకుండా మనం అందరం పాత్రలు అవుతామండి. కాబట్టి కరంజా వెళ్ళిన వాళ్ళు వెళ్ళాలి అనుకోండి, లేదా దత్తక్షేత్రాలు అన్నిట్లో అంటే మనం వెళ్ళాలని ఒక బస్సు ఏదో మాట్లాడుకుంటాం. కాబట్టి దత్తక్షేత్రాల్లో అది లేకుంటే కూడా మీరు కరంజాని అడిగి ఆ ఊరికి మేము వెళ్ళాలి అని అడిగి వాళ్ళని అంటే ఆ బస్సు ఆర్గనైజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగి మీరు కరంజా, ఈ షేగాము, అలాగే ఈ యొక్క గులాబ్ బాబాది తప్పకుండా దర్శించుకోండి. ఇంకా ఈ యొక్క నృసింహ సరస్వతి అది ఇంట్లో జన్మించారని, తర్వాత మన గురు చరిత్ర ద్వారా ఎన్నో మహత్యాలు, ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఆ యొక్క దత్తాత్రేయ అవతారం వంటి మన ఈయన దత్తుడు కదా, ఈయన మొట్టమొదటి అవతారం శ్రీపాదుడు. అలాగే మన నృసింహ సరస్వతి ఎక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు, ఇదిగోండి నృసింహ సరస్వతి, ఈయన ఇదిగోండి, ఈయన గజాన్ మహారాజు. ఈ నృసింహ సరస్వతి ఇదిగోండి, ఈ స్వామివారు నృసింహ సరస్వతి, ఇదిగో మా బుజ్జికొండ, ఇదిగోండి నృసింహ సరస్వతి, షేగాం గజాన్ మహారాజు. కాబట్టి ఈయన ఎప్పుడు ఉక్కా పీల్చుతూ ఉంటారు, ఈయనేమో ఇలా సన్యాసి రూపంలో ఉంటారు స్వామి. కాబట్టి మీరెవరిని దత్తక్షేత్రాలు చూసిన వాళ్ళు అంటే చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ గజాన్ మహారాజ్ దగ్గరికి, అలాగే నృసింహ సరస్వతి దగ్గరికి తప్పకుండా వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై గురుదేవ దత్త.